మీరు డాక్టర్ని కలిసిన తర్వాత మీ రిపోర్ట్స్ చూసి మీరు చెప్పిన సమస్యలను అర్థం చేసుకుని మీ భయాందోళన కొంతవరకు వాళ్ళు నివృత్తి చేసి ఒక ప్రోటోకాల్ రాసి ఈ సప్లిమెంట్స్ వాడండి, దీంతో పాటు ఈ ఆహార నియమాలు పాటించండి అని చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత ఆ ప్రోటోకాల్ విశిష్టత ఏంటి, మీలో ఉన్న భయాలు ఇంకా ఏమేమి ఉన్నాయి, వాటన్నిటిని మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా మా న్యూట్రిషనిస్టులు మీకు సప్లిమెంట్స్ ఎందుకు అవసరం, ఆ సప్లిమెంట్స్ మీకు ఎందుకు పనిచేస్తాయి, బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడం ఎందుకు అవసరం, నీరు ఎందుకు తాగాలి, నిమ్మకాయలు ఎందుకు వాడాలి, డి విటమిన్ ఎందుకు తీసుకోవాలి, మల్టీవిటమిన్ ఎందుకు తీసుకోవాలి, మల్టీ ఎంజైమ్ ఎందుకు తీసుకోవాలి, పెద్ద పేగుని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, గట్ హెల్దీగా ఎందుకు ఉంచుకోవాలి, ఇలా అనేక సప్లిమెంటరీ ప్రోటోకాల్ ని మీకు క్లారిటీతో క్లియర్ గా అర్థమయ్యే దాకా మీతో సమయం గడిపి మీకు ఒక భరోసా కల్పించిన తర్వాత ఆ సప్లిమెంట్స్ యొక్క విశిష్టత, మన సెల్ హెల్త్ క్లినిక్ లో ఉన్న సప్లిమెంట్స్ యొక్క దమ్ము మీకు అర్థమయ్యేదాకా మీకు చెప్తూనే ఒక్కసారి మీకు ఏ ఒక్క సమస్య కూడా, ఒక్క అనుమానం కూడా లేని పరిస్థితికి వచ్చిన తర్వాత మాత్రమే మిమ్మల్ని న్యూట్రిషనిస్ట్ దగ్గర పంపిస్తారు. చివరగా న్యూట్రిషనిస్ట్ తీసుకోవాల్సిన ఆహార నియమాలు, జాగ్రత్తల గురించి మీకు పూర్తిగా అవగాహన కలిగే వరకు వారు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీరు డాక్టర్ని కలిశారు, తర్వాత ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకున్నారు, డాక్టర్ దగ్గర పావుగంట గడిపారు, ఎక్స్పర్ట్ అడ్వైస్ కోసం పావుగంట, అవసరమైతే అరగంట గడిపారు, మీ భయాలు, మీ అనుమానాలు అన్నిటినీ నివృత్తి చేసుకున్నారు. అన్ని నివృత్తి అయ్యి ఎస్ చేయగలను అనే దమ్ము, ఒక ధైర్యం మీకు కలిగిన తర్వాత, తగ్గిన వాళ్ళని చూసిన తర్వాత, తగ్గిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత, తగ్గిన రిపోర్ట్లు చూసిన తర్వాత, దీని దమ్ము ఏంటి, ఎందుకు పనిచేస్తుంది అని అర్థం చేసుకున్న తర్వాత హాయిగా డైటీషియన్, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆహార నియమాలు ఎందుకు పాటించాలి, ఎలా పాటించాలి కూడా అర్థం చేసుకుంటారు. అప్పుడు ఒక్క అనుమానం కూడా లేకుండా, ఒక్క డౌట్ కూడా లేకుండా పూర్తి కాన్ఫిడెన్స్ తోనే క్లినిక్ గడప దాటి బయటకు వెళ్తారు.